హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే డే 11 అనమాట. సో డే 11 యొక్క క్వశ్చన్స్ చూద్దాము. సో స్వాపింగ్ టూ నెంబర్స్. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. day11.java. ఓకే, క్లాస్ క్రియేట్ అయింది. అదే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ system.out.println. సో మనకి టూ టెక్నిక్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసిన వరకు నెంబర్స్ని స్వాప్ చేయడానికి. ఒకటి అర్థమెటిక్ ఆపరేటర్స్ యూస్ చేసి, ఇంకొకటి టెంపరరీ వేరియబుల్ యూస్ చేసి. టెంపరరీ వేరియబుల్ యూస్ చేసి ఎలా చేస్తామో చెప్తానమాట. సో సపోజ్ ఫస్ట్ a ఈక్వల్ టు int a ఈక్వల్ టు 10 అంటే a అనే ఒక వేరియబుల్కి 10 అనే వాల్యూ ఇచ్చాను. int b ఈక్వల్ టు 5. సో ఏలో అయితే 10 ఉంది, బీలో అయితే 5 ఉంది. సో వీటిని ఎక్స్చేంజ్ చేయాలి. అంటే ఏలోకి 5 వెళ్ళాలి, బీలోకి 10 వెళ్ళాలి. ఓకే, దీన్ని ఎలా సాధించవచ్చు అంటే ఇంట్ ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకొని int temp ఈక్వల్ టు ఏ అంటే టెంప్లోకి ఫస్ట్ ఏని స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ ఏదో టెంప్లో జాగ్రత్తగా ఉంది, ఏలోకి బి పంపిస్తాం, ఏలోకి బీని పంపిస్తాం. అంటే ఏ లోపలికి బీని పంపిస్తాం. అంటే ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అంటే 10 కాస్త టెంప్లో స్టోర్ అయింది. సో ఎగ్జాంపుల్గా టెంప్లోకి 5 వెళ్ళింది. ఓకే, ఏలోకి బి వెళ్ళింది. అంటే మీనింగ్ ఏంటి, ఏ లోపలికి 5 వెళ్ళింది. ఇప్పుడు అంటే ఇప్పుడు టెంప్లో 5 ఉంది, సారీ టెంప్లో 10 ఉంది. టెంప్ ఈక్వల్ టు అన్నాం కాబట్టి టెంప్లో 10 ఉంది, ఏ లోపల 5 ఉంది. ఎందుకంటే బీలో ఉండే వాల్యూ ఏలోకి వెళ్ళింది కాబట్టి. సో ఏలోకి 5 వెళ్ళింది. నెక్స్ట్ బి ఈక్వల్ టు టెంప్ అంటే బీలో బీ లోపలికి టెంప్లో ఏది ఉందో అది వెళ్ళింది. అంటే టెంప్లో ఏముంది, 10 ఉంది. సో ఫైనల్గా మనకి ఏలోకి 5 వెళ్ళింది, బీలోకి 10 వెళ్ళింది. ఇలా మనం వీటిని ఎక్స్చేంజ్ చేయొచ్చు అనమాట. సో system.out.println a ప్లస్ స్పేస్ బి, ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. సో రన్ చేద్దాము. సో రన్ చేస్తే చూడొచ్చు 5, 10. సో ఏలోకి 5, బీలోకి 10 వెళ్ళాయి. అదే దాని మీనింగ్. చూడండి, ఏలోకి 5 వచ్చింది, ఏ లోపల 5 ప్రింట్ అవుతుంది, బీ లోపల 10 ప్రింట్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ రన్ చేసాం కదా. సో ఇది వే 1 అనమాట. దీనే మనం కావాలంటే స్కానర్ క్లాస్ వాడి స్కానింగ్లో చేయొచ్చు. ఎలాగంటే SCANNER స్కానర్ స్పేస్ SC ఈక్వల్ టు, ఇది మీకు తెలిసిందే ఎలా మనం స్కానింగ్ ఇన్పుట్ కీబోర్డ్ నుంచి తీసుకొని చేయడం ఎలాగో అనమాట. system.in సో SC డాట్ నెక్స్ట్ ఇంట్, ఇది కూడా SC డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇప్పుడు కానీ మనం చూసామంటే ఓకే, ఏదో ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఇన్ కెనాట్ థ్రెడ్ మెయిన్ లాంగ్ అన్సర్ ఆల్ కంపైలేషన్ ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది, మళ్ళీ రన్ చేద్దాం. యాక్చువల్గా ఎర్రర్స్ రావాలి, ఎర్రర్స్ వస్తేనే నేర్చుకుంటాం మనం. సో చూద్దాము ఏంటి ఎర్రర్. నెక్స్ట్ ఇంట్ కెనాట్ బి, ఓకే నెక్స్ట్ ఇంట్. ఓకే, మెథడ్ కదా అది, మనము మెథడ్కి కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి. నేను జస్ట్ నార్మల్గా ఇచ్చేసాను, ఇది మెథడ్స్ కదా. సో మెథడ్కి ఇవ్వాలి. సో ఎర్రర్స్ వస్తేనే మనం నేర్చుకుంటాం అన్నమాట. మెథడ్ అనే వాటికి ఇలా బ్రేసెస్ ఉండాలి, బ్రాకెట్స్. రన్ అవుతుంది. సో ఫస్ట్ ఇది 100 ఇద్దాం, సెకండ్ 200 ఇద్దాం. సో అది రివర్స్ ఇస్తుంది, 200 1 ఇస్తుంది.
అర్థమైందా? ఇలాగా స్వాప్ చేయొచ్చు నెంబర్స్ని. ఈ టెక్నిక్ వాడే మనము బబుల్ సార్ట్ ఇవన్నీ చేసేదన్నమాట. సో స్వాపింగ్ చాలా ఇంపార్టెంట్. సో రెండో వే ఎలాగంటే దీన్ని మనం కామెంట్ చేద్దాం. ఓకే, కంట్రోల్/. యా. సో నెక్స్ట్ ఎలా చేయొచ్చు అంటే A = A + B. ఓకే, సో A అంటే A + B అన్నాం. అంటే అప్పుడు ఏమవుతుంది? A = 15 అవుతుంది. ఇప్పుడు మనం Aలో 15 ఉంది, Bలో ఎంత ఉంది వాల్యూ? Bలో 10 ఉంది అనుకుందాం. సో సారీ, ఫస్ట్ థింగ్ ఏంటి, మనం ఎగ్జాంపుల్ కింద ఏం తీసుకుందామంటే A వచ్చి 5 ఇచ్చామనుకుందాం. ఓకే, B వచ్చి 10 అనుకుందాం. సో ఇప్పుడు Aలో 15 అవుతుంది, Bలో ఎంత ఉంటుంది? 10. ఓకే, సో Aలో 15 ఉంది, Bలో 10 ఉంది. ఓకే, A లోపల 15 రెండు యాడ్ చేసి వచ్చే, Bలో 10 ఉంది. మనకి Bలోకి ఎంత రావాలి? 5 రావాలి. కరెక్టేనా? సో Bలోకి 5 రావాలంటే ఏం చేయాలి? B = 5 రావాలంటే 15లోంచి ఆ 10 తీసేయాలి. 15 అంటే ఏంటి? Aలోంచి B తీయాలి, అంటే A - B. అప్పుడు ఏమవుతుంది? B = A లోపల 15 ఉంది, B లోపల 10 ఉంది. సో B అనేది ఏమవుతుంది? 5 అవుతుంది. సో ఇక్కడ A అనేది 15 అలాగే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? Aలోకి 10 రావాలంటే ఏం చేస్తాము? A = ఓకే, A = A - B. A లోపల 15 ఉంది, B లోపల 5 ఉంది. సో రెండు కలిపితే ఏమవుతుంది? A లోపల 15లోంచి 5 తీసేస్తావు, 10 వస్తుంది. అప్పుడు Aలోకి 10 వెళ్తుంది. ఓకే, సో అలాగా ఇలా ఎక్స్చేంజ్ చేస్తామన్నమాట. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. కావాలంటే ఇప్పుడు ప్రింట్ చేద్దాము. A + B. సో చూద్దాం. సో ఫస్ట్ దాన్ని 10 ఇద్దాం, నెక్స్ట్ 50 ఇద్దాం, 50 10. సో ఇలా మనం అయితే చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్. ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే.